మీరెందుకు ఈ వృక్షాసనం వేశారు అని భూమి రావటంతో, అంటే యోగా, అంటే డాన్స్ నేర్చుకోవటంలో ఇది ఒక బేసిక్ అని చెప్పారే ఆ గగన్ బ్రో అని ఉదయ్ అంటాడు. ఆయన నన్ను ప్రేమించిన మనిషి అండి. మేమిద్దరము విడిపోయాము. పెళ్లి చేసుకోలేదు. మీరు ఆయన్ని డాన్స్ నేర్పించమంటే ఇలాగే నేర్పిస్తారు. అయినా ఇంతసేపు మీరు ఎలా ఈ ఆసనంలో ఉండగలిగారు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే నన్ను చీట్ చేశాడా? ఉండు ఇప్పుడే వాడి సంగతి చెప్తాను అని ఉదయ్ వెళ్తూ నడవలేక ఆగిపోతూ ఉంటాడు. అప్పుడే గగన్ నవ్వుతూ అక్కడికి వస్తాడు. ఏంటి బ్రో, డ్యాన్స్ నేర్పిస్తానని నన్ను చీట్ చేస్తావా అని ఉదయ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. యాక్చువల్గా డ్యాన్స్ నేర్చుకోవటానికి చాలా సహనం కావాలి. నీకు ఎంత సహనం ఉందో టెస్ట్ చేశాను అని గగన్ నవ్వుతూ చెప్తే, నాలాంటి బ్రాడ్ మైండెడ్ ఫెలోని ఇలా బాధ పెట్టావనుకో, మీ అమ్మకి భూమి ఫ్యామిలీ చేతిలో జరిగిందే అలాంటిదే జరుగుతుంది నీకు కూడా అని ఉదయ్ చెప్పటంతో ఇక గగన్ ఉగ్ర రూపం చూపిస్తూ, ఏం జరిగింది, మా అమ్మకి ఏం జరిగింది అని ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఉంటాడు. సారీ బ్రో అని ఉదయ్ అనడంతో, నీ సారీలు నాకు అవసరం లేదు. చెప్పు, వాళ్ళ ఫ్యామిలీ చేతిలో ఏం జరిగిందో చెప్పు అని గగన్ నిలదీస్తూ ఉండటంతో, అది అది అని ఉదయ్ నసుగుతూ ఉంటాడు. మీరాగండి, నేను చెప్తాను కదా అని భూమి అంటుంది. భూమి ఆగు, నాకేం జరిగినా కూడా నేను భరిస్తానని తెలుసు. మా అమ్మకి ఏదైనా జరిగితే నేను భరించలేనని నీకు తెలుసు. మర్యాదగా నిజం చెప్తారా లేదా అని గగన్ ఇద్దరికి వార్నింగ్ ఇస్తూ అడుగుతూ ఉంటాడు. చెప్తావా లేదా అని, లేకుంటే నీ కాళ్ళు చేతులు విరిచేస్తానని గగన్ ఉదయ్ని బెదిరిస్తూ ఉంటే, బావా బావా ఆగండి బావా, ఆయన ఏదో ఉక్రోషంతో మాట్లాడారు. అయినా ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అప్పుడు అపూర్వ పిన్ని మీ అమ్మగారికి గుండు కొట్టించబోయిన విషయం అని భూమి మార్చి చెప్తూ ఉంటుంది. దాని గురించే ఆయన నోరు జారారు అంతే కదండి అని భూమి అంటుంటే, అవునవును అంతే అని ఉదయ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఒకరు చెప్పింది ఇంకొకరు కన్ఫర్మ్ చేయాలి. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారని నాకు అర్థమైంది అని గగన్ అడుగుతుంటే, లేదు ఇదే నిజం అని భూమి ఉదయ్ సర్ది చెప్తూ ఉంటారు. అయితే మా అమ్మకి ఎక్కడ గుండు కొట్టించబోయారు అది చెప్పు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అది ఎక్కడంటే భూమి ఇంటి దగ్గరే అని ఉదయ్ చెప్తాడు. వెంటనే, అసలు మా అమ్మకి ఏం జరిగిందో నిజం చెప్తావా లేదా, ఎవరినిరా మోసం చేయాలని చూస్తున్నావు అని గగన్ చాలా ఆవేశంగా ఉదయ్ గొంతు పట్టుకొని గోడకు ఆంచి పైకెత్తేసి నులిమేస్తూ ఉంటాడు. బావా ప్లీజ్ బావా వదిలేయ్ బావా, చచ్చిపోతాడు బావా అని భూమి వేడుకుంటూ ఉంటుంది. భూమి, నాకు నిజం తెలిసి తీరాల్సిందే, మా అమ్మకి ఏం జరిగింది అని గగన్ అడుగుతూ ఉండటంతో, ఇక చేసేదేమీ లేక, బావా నిజం చెప్తాను బావా, అయినా కూడా నేను అడ్డుకున్నాను బావా అని భూమి చెప్తుంటే, అయినా కూడా నాకు నిజం తెలిసి తీరాల్సిందే అని గగన్ అంటాడు. ఇక ఉదయ్ చచ్చిపోతాడని, నేను నిజం చెప్తాను బావా అని భూమి అంటుంది. ఇక జరిగిన విషయం మొత్తం కూడా భూమి వివరిస్తుంది. చివరి నిమిషంలో వెళ్ళి నేను తాళి తీయకుండా అడ్డుకున్నాను అన్న విషయం కూడా చెప్తుంది. వెంటనే గగన్ చాలా కోపంగా బయలుదేరి వెళ్తూ ఉంటే, బావా ఆగు బావా అని భూమి అడ్డుకుంటూ ఉంటుంది. అలా గగన్ చేయి పట్టుకొని అడ్డుకున్నా కూడా గగన్ భూమిని కూడా తోసిపడేసి స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత శరత్చంద్ర ఊగే కుర్చీలో కూర్చొని గాజు చూసుకుంటూ, అసలు ఒక ఆడది ఆ ఇన్స్పెక్టర్ని చంపింది. ఆ ఇన్స్పెక్టర్ని చంపిన ఆ ఆడదే నా శోభాని చంపేసిందా, లేకుంటే దానికి ఎవరైనా సుపారీ ఇచ్చారా? ఒక ఆడదానికి ఎవరు సుపారీ ఇస్తారు అంటే ఖచ్చితంగా ఇంకొక ఆడదే సుపారీ ఇచ్చి ఉంటుంది. ఒకవేళ ఎస్ఐని చంపింది ఒక ఆడది, నా శోభను చంపింది ఇంకొక ఆడది అయితే మొత్తానికి ఇద్దరు ఉన్నారన్నమాట అని శరత్చంద్ర అంటాడు. అప్పుడే భూమి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. బావా ఫోన్ వస్తుంది బావా అని అపూర్వ అంటే, నా శోభ కంటే ముఖ్యమైంది ఏదీ లేదు కదా, ఫోన్లు వస్తుంటాయిలే అపూర్వ అని శరత్చంద్ర అంటాడు. బావా భూమినే అయి ఉంటుంది అని అపూర్వ అనడంతో, అవును నా భూమినే, చెప్పు భూమి అంటూ శరత్చంద్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. నాన్న ప్లీజ్ నాన్న, ఈ ఒక్కసారికి నేను చెప్పింది వినండి నాన్న అలా అని చెప్పి నాకు ప్రామిస్ చేయండి నాన్న అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటే, అసలు ఏం జరిగిందో ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు భూమి అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. శారద అత్తయ్యకి జరిగిన అవమానం గురించి, అదే మీరు చేసిన అవమానం గురించి గగన్ బావుకి తెలిసిపోయింది. చాలా కోపంగా ఇంటికే వస్తున్నాడు. దయచేసి నువ్వు పిన్ని ఇండ్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోండి నాన్న, ప్లీజ్ నాన్న, నేను చెప్పేది వినండి నాన్న అని భూమి చెప్తుంటే, ఏంటి ఆ గగన్ గాడు నా ఇంటికి వస్తుంటే నేను చేతులు ముడుచుకొని ఇంటి నుండి వెళ్ళిపోవాలా? రాణి వాడేం చేస్తాడో నేను తేల్చుకుంటాను అని శరత్చంద్ర ఫోన్ పెట్టేస్తాడు. నాన్న నాన్న అని భూమి పిలుస్తున్నా కూడా ఫోన్ పెట్టేస్తాడు.
రానివ్వడు. ఈరోజు నా బావ చేతిలో వాడు చచ్చాడే అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక గగన్ లోపలికి వస్తూ ఉంటే శరత్చంద్ర తుపాకీ తీసుకొని గగన్‌పై కాల్పుల వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే గగన్ వాటిని తప్పించుకొని ఒక్క గెంతు గెంతేసి శరత్చంద్ర చేతిలో ఉన్న తుపాకీని లాక్కునేసి శరత్చంద్రకి గురి పెట్టేస్తాడు. బావా! వాడిని చంపేసేయ్ బావా! షూట్ చేసేసేయ్ బావా! అని అపూర్వ చెప్తుండగానే గగన్ ఆ తుపాకీని శరత్చంద్రకి గురి పెట్టేయటంతో అపూర్వ చాలా షాకింగ్‌గా రే 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 మా బావని చంపేస్తావా ఏంటిరా అని నిలదీస్తూ ఉంటుంది. నువ్వు కదా మా అమ్మకి ఆ అవమానం జరగటానికి మూలం నువ్వే కదా! ముందు నువ్వు నీ వెనకాలే మీ ఆయన ఇద్దరు కలిసి పైకి వెళ్ళండి అని కాల్చటానికి గగన్ రెడీగా పట్టుకొని ఉంటే అప్పుడే రే ఆగరా ఆగరా అంటూ కేపీ చెర్రీ ఇద్దరు పెడుతూ అక్కడికి వస్తారు. చెర్రీ గగన్ని పట్టుకొని ఉంటే కేపీ గగన్ చేతిలో ఉన్న తుపాకీని లాక్కునేసి రే ఏం చేస్తున్నావో అర్థమవుతోందా అని అరుస్తూ ఉంటే నువ్వు కదా కృష్ణప్రసాద్ ఆ రోజు మా అమ్మకి అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ నిలబడ్డావు. ఏం చేసావు నువ్వు ఈరోజు నువ్వు నాకు చెప్పటానికి వచ్చావా అని కేపీ చేతిలో ఉన్న తుపాకీని మళ్ళీ లాక్కునేస్తాడు. కేపీ అడ్డుకుంటూ ఉంటే కేపీని ఒక్క తోపు తోసేయటంతో కేపీ కింద పడిపోతాడు. అన్నయ్య ఆగన్నయ్య నేను చెప్పేది వినన్నయ్య అని చెర్రీ బతింలాడుతూ తుపాకీని అడ్డు పట్టుకొని ఉంటాడు. ఈరోజు మా అమ్మకు జరిగిన అవమానానికి మీ అత్తయ్య మావయ్య చావాల్సిందే అని గగన్ అంటే అన్నయ్య వీళ్ళిద్దరూ చచ్చిపోతారని నేను చెప్పటం లేదు. నువ్వు వీళ్ళని చంపేస్తే జీవితాంతం జైల్లో ఉండిపోవాల్సి వస్తుందన్నయ్య నేను చెప్పేది వినన్నయ్య అని చెర్రీ బతింలాడుతూ ఉంటాడు. తప్పుకోరా చెర్రీ అంటూ గగన్ చెర్రీని తోసిపాడేస్తాడు. ఈరోజు నువ్వేం చేస్తావో నేను చూస్తాన్రా నేను చావటానికైనా చంపటానికైనా రెడీ అని శరత్చంద్ర అంటుంటే అయ్యో మావయ్య అన్నయ్యలో ఉన్న రాక్షసుని నిద్ర లేపకండి మావయ్య ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా అని చెర్రీ శరత్చంద్రని అరుస్తూ అన్నయ్య నా మాట విను అని మళ్ళీ వచ్చి బతింలాడుతూ ఉంటాడు. అన్నయ్య ఆ రోజు అత్తయ్యకి అలా జరుగుతున్నప్పుడు నేను కూడా ఏమీ చేయలేక చూస్తూ నిలబడిపోయాను. అంటే ఇందులో నా తప్పు కూడా ఉంది కదా! అంటే నేను చూస్తూ కూడా ఏమీ చేయలేకపోయాను కాబట్టి నా తప్పు ఉంది కాబట్టి నన్ను కూడా చంపేయన్నయ్య ముందు నన్ను చంపేయన్నయ్య అని చెర్రీ చెప్తుంటే రేయ్ వీళ్ళని కాపాడాలన్న ప్రయత్నంలో నువ్వు సమిధలా మారిపోకు. కానీ ఇలాంటి దుర్మార్గుల్ని చంపి నా జీవితాన్ని చీకటి పాలు చేసుకోకూడదని నువ్వు చెప్పావే ఆ మాటతో నేను ఆగిపోతున్నాను. కానీ మా అమ్మకు జరిగిన అవమానానికి నేను చూస్తూ ఊరికే ఇక్కడి నుంచి వెళ్ళలేను. ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. రేయ్ శరత్చంద్ర అంటూ మళ్ళీ గగన్ ఇద్దరికీ కూడా తుపాకీని గురి పెట్టేస్తాడు. శరత్చంద్ర సోఫాలో కుప్పకూలిపోతారు. ఏయ్ గోరెంటాకు ఈరోజు ఇక్కడ ఈ ఇంట్లో ఎవరి ప్రాణాలు పోకూడదంటే నేను చెప్పినట్లు చెయ్యి. ఒక తాడు తీసుకొచ్చి ఈ శరత్చంద్ర కాళ్ళు చేతుల్ని కట్టేస్తావా లేదా లేకుంటే ఈ అపూర్వ ప్రాణాలు తీయనా అని గగన్ అనడంతో చూడండి అల్లుడు గారు మనకు తెలిసిన వాళ్ళ ముందర పరువు పోవటం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు కదా! ప్రాణాలు పోవడం కంటే ఇదేమీ పెద్ద విషయం ఏమీ కాదు. ఉండండి మీరు చెప్పినట్లే చేస్తాను గగన్ బాబు అని గోరెంటాకు పరుగులు పెడుతుంది. బాబు నువ్వు చెప్పినట్లే కట్టేశాను బాబు అని గోరెంటాకు కట్టేసి చెప్తూ ఉంటుంది. ఇక వెళ్ళిపో బాబు నువ్వు అని గోరెంటాకు అనడంతో అప్పుడే నేనెలా వెళ్తానని అనుకుంటున్నావు గోరెంటాకు? చెర్రీ నువ్వు నాకు చెప్పి మంచి పని చేశావు చెర్రీ. ప్రాణాలు తీసేస్తే క్షణంలో పోతాయి. మా అమ్మకు జరిగిన అవమానం మర్చిపోలేనిది. కాబట్టి ఆ రోజు మా అమ్మకి ఏదైతే జరిగిందో ఈరోజు అపూర్వకు కూడా అదే జరిగి తీరాల్సిందే అని గగన్ చెప్తాడు. అపూర్వ వస్తావా లేకుంటే నేను నీ తలని పుచ్చకాయలాగా పేల్చేయమంటావా అని గగన్ బెదిరిస్తూ ఉండటంతో అపూర్వ వచ్చి గగన్ ఎదురుగా నిల్చొని ఉంటుంది. అన్నయ్య అన్నయ్య అని చెర్రీ బతిమలాడుతూ ఉంటే చెర్రీ బతిమలాడితే ప్రతిసారి కరిగిపోతానని మాత్రం మాత్రం అనుకోకు. చూడపూర్వ నేను నీ అంత దుర్మార్గురాలిని కాదు. అయితే ఈరోజు నీ తాళి తెంచైనా వెళ్తాను లేదంటే నీ ప్రాణాలు తీసైనా వెళ్తాను. నీలాగా ఘనంగా తాళి తెంచటానికి ఏర్పాట్లు చేయను. నీ అంతట నువ్వే బొట్టు తుడుచుకోవాలి గాజులు పగలగొట్టుకోవాలి తాళి తెంచుకోవాలి అని గగన్ చెప్తుంటే కుదరదని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అయితే చావు అని తుపాకీని గురి పెట్టేస్తాడు. వద్దు వద్దు చేస్తాను అని అపూర్వ అంటే వద్దపూర్వ చావనైనా చస్తాను కానీ అలా చెయ్యకు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. అయితే పేల్చేయమంటావా అని గగన్ అనడంతో లేదు చేస్తాను చేస్తాను అని అపూర్వ హాల్లో మధ్యలో కుప్పకూలిపోయి బొట్టును తీసేస్తుంది. కానీ కొట్టు గాజులు కొట్టు అని గగన్ చెప్తాడు. అలా గాజులు కూడా కొట్టేస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో తాళి తీస్తూ ఉంటుంది. మరి గగనే తాళి తీయొద్దని చెప్పి బుద్ధి చెప్పి వెళ్ళిపోతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.